క్వశ్చన్స్ అడగండి, మూవీ చెప్పండి. లేదు అడుగుతాను. ఓకే అన్న, గేమ్ చేంజర్ ఎట్లా ఉంది అన్న? అన్బ్రేకబుల్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను. అంటే కొంతమంది నీట్గా స్ప్రెడ్ చేస్తున్నారు కదా, ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది, అసలు కంటెంట్ లేదని. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ తీసుకురావడానికి ఫస్ట్ హాఫ్ బిల్డ్ అయింది అక్కడ అనుకుంటున్నాను నేను. ఓకే ఫస్ట్ హాఫ్ ఏం బ్యాడ్గా లేదు, అదే లో అని కూడా లేదు. సెకండ్ హాఫ్కి బిల్డ్ అవుతుంది ఫస్ట్ హాఫ్ అంతా. అసలు ఇది శంకర్ గారు మార్కే కాదు, శంకర్ గారు సినిమానే కాదు అనే విధంగా మాట్లాడుతున్నారు. మరి మీరేమంటారు? సినిమా చూసినప్పుడు సాంగ్స్ ఉంటాయి, ఆ స్టోరీ కంటెంట్ లైనింగ్ ఉంటుంది. బిఫోర్ శంకర్ గారి మూవీస్ చూసినప్పుడు ఓన్లీ ట్యాగ్ లైన్ అన్నీ తగులుతాయి కదా, అలా చెప్తాను చెప్పు. అంటే తెలుగు హీరోతో ఫస్ట్ టైం చేసినప్పటికీ అసలు ఆయన అది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు తీసుకోవడం కూడా ఆయన బాగా స్ట్రాంగ్ స్టెప్ వేసారు అనుకుంటున్నాం. సో అది గ్లోబల్గా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ శంకర్ గారు డైరెక్ట్గా తెలుగులో కంబ్యాక్ మూవీస్ అన్నీ వస్తాయని చెప్పి అనుకుంటున్నాం. ఆయన అంటే క్యారెక్టర్ కానీ అన్ని ఎట్లా అనిపించింది? బాగుందన్న. ఫస్ట్ హాఫ్ ఐఏఎస్ నుంచి ఐపీఎస్, ఒక అమ్మాయి కోరుకున్న అమ్మాయి కావాలనుకున్న రేంజ్కి వస్తాడు మనోడు. వచ్చిన తర్వాత ఆ రేంజ్ ఎలా వాడుకోవాలి పొలిటికల్గా, అంటే ప్రజలకు ఎలా సేవ చేయాలనే థాట్లో వెళ్తుంది. హీరోయిన్ బాగా బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్ చేస్తూ వస్తుంది. తర్వాత సెకండ్ హాఫ్లో అంజలి గారి క్యారెక్టర్ ఉంటుంది, అక్కడ కూడా హీరోయిన్ హీరోకి సపోర్టివ్ రోల్స్ ఉంటాయి. మాట్లాడే విధానం ఆయనకి అబ్బు చేయని చెప్పి ఉంటుంది. ఆ ట్యాగ్ బాగా సూపర్గా యాడ్ చేశారు ఆయన. అయితే రంగస్థలంలో ఉన్న థీమ్ కూడా బాగా నచ్చింది నాకు, సెకండ్ హాఫ్లో బాగా వచ్చింది సూపర్గా. గ్లోబల్ స్టార్ గారి గేమ్ చేంజర్ మూవీకి 5కి 4 ఇస్తాను ఫైనల్. శంకర్కి రామ్ చరణ్ ఇద్దరు కూడా కంబ్యాక్ అనుకోవచ్చేది. రామ్ చరణ్ గారు కంబ్యాక్ ఏంటన్నా ఎలా చెప్తున్నారు? సినిమాతో ఖచ్చితంగా హిట్ అనుకోవచ్చా? హిట్టే, సంక్రాంతికి హిట్టే. సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాల్లో హిట్ అవుతాయి మేడం. దాంతోపాటు గేమ్ చేంజర్ కూడా సూపర్ హిట్ అవుతుంది. నేను కలెక్షన్స్ని ఎక్స్పెక్ట్ చేయట్లా. రామ్ చరణ్ గారి యాక్టింగ్ నుంచి ఆటోమేటిక్గా కలెక్షన్స్ అలా వెళ్తాయని నేను అనుకుంటున్నాను. అల్టిమేట్ యాక్టింగ్ చెప్తున్నా, రామ్ చరణ్ యాక్టింగ్ అల్టిమేట్ ఉంది. మనము పుష్పాన్ని పక్కన పెట్టేద్దాం, పుష్పకి డిఫరెన్స్ ఉండదు అది, ఎందుకంటే అది ఓన్లీ ఫర్ ఎలివేషన్స్. ఓకేనా, దానివల్ల ఏం మెసేజ్ ఉంటుంది. కానీ దీనివల్ల ఇప్పుడు ఆంధ్రాలో అయినా సరే మన తెలంగాణలో అయినా సరే ఈ రెండు ప్రభుత్వాలు గమనించుకోవాలి. వాళ్ళకు ఎంత మెజారిటీ వచ్చినా, ఇక్కడ ఎంత మెజారిటీ వచ్చినా, ఇప్పుడు ఏ పార్టీ ఉన్న అధికారంలో అల్టిమేట్గా దే ఆర్ సర్వెంట్స్. వాళ్ళు ప్రజలకు సేవ చేయాల్సిందే. దాంట్లో క్లైమాక్స్లో ప్రజా సేవకుడు, ముఖ్య సేవకుడు అని పెట్టారు క్లైమాక్స్లో. చాలా బాగా అనిపించింది ఆ సినిమా. ఇప్పుడు కలెక్షన్స్ మ్యాటర్ కాదు, వాళ్ళు నాకు 500 crores అని చెప్పి 500 crores పెట్టలేదు ఈ సినిమాకి, అంతగానే పెట్టలేదు పైసలు. నాకు తెలిసి అల్టిమేట్గా 300, 200 పెట్టవచ్చు అంతే తప్ప 500 కాలేదు. వాళ్ళు బడ్జెట్ చెప్పారు, ఎందుకంటే వాళ్ళకు కూడా మార్కెట్ కావాలి. ఫైనల్గా 3.5 ఇవ్వచ్చండి, హిట్ కొడుతుంది కంపల్సరీ. 300 కోట్లు ఓపెనింగ్ వస్తుంది పక్క. ఓ రేంజ్లో ఉందన్న మూవీ, వెరీ సాటిస్ఫైడ్ అన్న. అందులో ఐఏఎస్ ఐపీఎస్ ఎలక్షన్ కమిషన్ క్యారెక్టర్స్ అయితే రామ్ చరణ్ గారు చేశారు. ఒక ఒరిజినల్గా ఒక ఇలాంటి ఆఫీసర్స్ ఉంటే స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఎంత బాగుంటుందో ఈ సినిమాలో అయితే చూపించారు. సిస్టమ్ క్లీన్ అవ్వడానికి ఈ ముగ్గురు చాలు, ఐఏఎస్ ఐపీఎస్ ఎలక్షన్ కమిషన్. ఈ ముగ్గురు ఉంటే సిస్టమ్ క్లీన్గా ఉంటుంది, దేశ ప్రజలందరూ హ్యాపీగా ఉంటారన్న. ఎమోషన్ సెంటిమెంటల్. మదర్ చనిపోయినప్పుడు కొంచెం ఏడుస్తాడు, కొంచెం ఏడుపు అనిపించింది అన్న. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ మొత్తం సినిమా మొత్తం ఎవ్రీ మినిట్ బాగుంది, ఎవ్రీ మూమెంట్ అన్న, ఎవ్రీ సెకండ్. రామ్ చరణ్ గారు ఇందులో 90 seconds వితౌట్ బ్రేక్ డాన్స్ చేస్తారు, అది ఎక్సలెంట్ అన్న. రేటింగ్ ఎందుకన్నా 100 ఉంటే 100 స్టార్లకు 100 స్టార్లు ఇస్తాను. సూర్య మరి కొంచెం హైప్ చేయాలంటే అందరినీ పెట్టారు. మళ్ళీ మీరే అంటారు భయ్యా, హీరో ఒక్కడి మీద ఫోకస్ చేస్తే 1 man షో అంటారు. మరి పక్కన ఉన్న కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా, విలన్ మీద కూడా ఫోకస్ చేయాలి. విలన్కి కూడా ఈక్వాలిటీ ఇచ్చారు అంతే. ఒక సాంగ్ ఇందులో తీస్తారు భయ్యా, నైరా నైరా. ఆ సాంగ్ నేను చూసినప్పుడు వేయలేదు, మరి ఏమైందో. కియార్ అద్వానీ ఆమె ఎక్సలెంట్ అన్న. ఆమె ఆమె అందాలు సూపర్. ఏం చెప్తారు? సినిమా చాలా బాగుంది, ఫ్యామిలీతో వచ్చి చూడండి. ఒక సినిమా చూస్తే మనకు ఒక సాటిస్ఫాక్షన్ అవుతుంది, ఎందుకంటే మనకి సొసైటీలో దొరకట్లేదు ఒక మంచి ఐపీఎస్ ఐఏఎస్ ఎలక్షన్ కమిషనర్ మంచి చూద్దామంటే కనిపించట్లేదు. సో ఇందు సినిమాలోనే మనకు కనిపిస్తారని సినిమాకి రండి. సినిమా చాలా బాగుంది, మెసేజ్ ఓరియంటల్ మూవీ. అసలు దీన్ని కమర్షియల్తో ఎవరు కంపేర్ చేయొద్దు. బయట కొన్ని టాక్స్ వస్తున్నాయి, కమర్షియల్తో కంపేర్ చేయొద్దు. ఇది ఓన్లీ ఒక మెసేజ్ ఓరియంటల్ మూవీ. ఇప్పుడున్న జనరేషన్లో మొత్తము ఎట్లా అంటే నెగిటివ్ రోల్స్కి బాగా హైప్స్ ఇస్తున్నారు. అలాంటి టైంలో ఒక పాజిటివ్ని తీసుకొచ్చి రామ్ చరణ్ ఇవాళ
ఒక సూపర్ హిట్ కొట్టబోయాడు. మన తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల ఏమంటారు గవర్నమెంట్ ఆఫీసర్స్కి కానీ ఎంత పవర్ ఉన్నది అనేది ఈ సినిమాలో చూపించాడు. వేరే సినిమాలతో కంపేర్ చేయకండి. ఇట్స్ అ వెరీ మెసేజ్ ఓరియంటల్ మూవీ. నెగిటివ్నెస్ని పక్కన పెట్టేసి సినిమాని సినిమాలాగా చూడండి. కలెక్షన్స్ రామ్ చరణ్ యాక్టింగ్ గురించి కాంపిటీషన్ తీసుకున్నారు అనుకోండి, అసలు ఎవరితో కంపేర్ చేయాల్సిన అవసరమే లేదు. అలా ఏముంది ఏం లేదు కాదు, అలా మొత్తం సినిమా మొత్తం రామ్ చరణ్ ఎలివేషన్స్తోనే నడిచింది. ఓన్లీ ఫ్రేజ్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ అసలు యాక్చువల్గా అసలు ఇంత పెద్ద మంచి రోల్లో కూడా ఇవాళ రేపు ఎట్లా అయిపోయింది హీరోయిజం సినిమాలలో అంతా నెగిటివ్ రోల్స్కి బాగా ఎలివేషన్స్ ఇచ్చేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టేసి వాళ్ళ మెసేజ్ ఉండదు తొక్కుండదు. వాడు గంజాయి అమ్ముకునేటోనికి పెద్ద ఎలివేషన్స్ చేయడం అలాంటివి కాకుండా ఒక మంచి రోల్ ఇచ్చారు రామ్ చరణ్కి. మంచి రోల్ పైన ఇంత మంచి యాక్టింగ్ చేశాడు. ఇది సూపర్ హిట్ అవుతుంది. దీని పాజిటివ్ అనేది నాకు తెలిసి ఇవాళ రేపు కాదు, ఒక 3-4 days అట్లీస్ట్ ఒక 1 week కావాలి. ఒక 1 week అయినాక ఈ సినిమాలో ఉన్న మెసేజ్ రామ్ చరణ్ చేసిన యాక్టింగ్ అనేది ఏందో బయటపడడానికి అట్లీస్ట్ ఒక 1 week పడుతుంది. బయటపడే ఒక 1 week తర్వాత అప్పుడు గీచకోటలు అవన్నీ మీరు రాసుకోండి. నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఏంటంటే ఓన్లీ హీరో నెగిటివ్ రోల్స్ చేసి గంజాయి అమ్ముకోవడము ఆనిని కొట్టడము ఇట్లా కాకుండా ఒక మంచి మెసేజ్ ఓరియంటల్ మూవీ తీసుకొచ్చాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఎంత పవర్ ఉన్నది మనకు కూడా తెలియాలి అసలు. ఎందుకనంటే అందరు రాజకీయ నాయకుల చేతులలో ఉడింగలు చేస్తున్నారు. రియల్ రేపు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ చేతులలో ఎంత పవర్ ఉంది, ఒక రాజకీయ నాయకుల్ని కూడా ఆడించవచ్చా అనేది తెలుసుకోవాలి ఫస్ట్ మనం అందరము. అది ఈ సినిమాలో చూపించారు. ఇది చాలా మంచి మెసేజ్ ఓరియంటల్ మూవీ. కీప్ వాచ్.